అధ్యాయము 16వ వచనం వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కలిగించే మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా. యిర్మీయా గ్రంథములో దేవుడు రాయించినటువంటి ప్రత్యేకమైన మాట, పురాతనమైన మార్గముల గురించి విచారించండి. ప్రపంచములో చాలా మార్గములున్నాయి. ఆ మార్గములను గురించి మీరు విచారణ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక మార్గము కావాలి. ఆ మార్గములో మనం నడవాలి. అదే మంచి మార్గము అని, పుణ్యము కలిగించే మార్గము అని, మోక్షానికి చేర్చే మార్గం అని మన వాళ్ళు అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియులరా, ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు తనకు నచ్చిన విధముగా, తనకు మెచ్చిన విధముగా, తను అనుకుంటున్నటువంటి దేవుడికో దేవతకో పూజిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, నమాజు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే మోక్షానికి వెళ్ళడానికి. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనము చదువుతున్నటువంటి వాక్యమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రపంచములో చాలా మార్గములు ఉన్నాయి. ఆ మార్గములన్నిటి గురించి మీరు విచారించి తెలుసుకొనండి అని రాయబడింది. ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉన్నాయంట? చాలా మార్గములు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఎవరికి నచ్చిన దేవుడికి వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. ఎవరికి నచ్చిన విధముగా వాళ్ళు దేవునికి మొక్కుతున్నారు. దేవుడు ఎక్కడున్నాడని కొంతమంది తపస్సు చేస్తున్నారు. దేవుని కనుగొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియులరా. అందులో భాగముగానే ధ్యాన మార్గము. ఇలా కళ్ళు మూసుకుని మౌనంగా ఉన్నప్పుడు, జపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుందేమో అని, భక్తి మార్గము గుండా, అంటే భక్తి చేయటం వల్ల దేవుని ప్రత్యక్షత వస్తుందేమో అని, లేకపోతే ఏదైనా దానము చేయటం వలన, గోదానము, భూదానము, వస్త్రదానము, అన్నదానము, ఇలా ఏదైనా దానము చేయటం వలన దేవుని ప్రత్యక్షత వస్తుందేమో అని ఇలాగూ దాన ధర్మాలు చేసేవారు కూడా ఉన్నారు. రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గురు మార్గం, గురువును అనుసరించి నడుచుకోవటం వల్ల ఆ గురువు పొందిన ప్రత్యక్షత మనకు దొరుకుతుందేమో అని. అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మానవుని ఆలోచన విధానం ఏమిటయ్యా అంటే మోక్షములో చేరుకోవటానికే. హల్లెలూయా. ఈరోజు మనందరము కూడా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాం? మీరు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే మోక్షానికి వెళ్ళాలని కోరుకుంటాను. చాలామంది మోక్షానికి వెళ్ళాలని కోరుకోరు, యమలోకములోకి వెళ్ళాలని కోరుకుంటారు. అక్కడైతే సలసల నూనె మరుగుతూ ఉంటుంది. ఆ మరిగే నూనెలో రొయ్యలు ఏపినట్లుగా ఏపుతుంటే చూడాలని ఆశ కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఎందుకంటే
చాలా మంది చెప్పటం లేదు నేను మోక్షానికి వెళ్ళాలి అని. అంటే మీ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలని? మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకని మోక్షానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఈ రోజు ఇక్కడికి వచ్చాం ప్రియులారా. మోక్షం అంటే నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లు గబక్కం దొరికేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు. అందుకనే బైబిల్ చెప్తుంది ప్రపంచములో చాలా మార్గాలు ఉన్నాయి. ప్రపంచములో దేవుళ్ళు దేవతలను నడుచున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వీటన్నిటి గురించి మీరు విచారణ చేయండి. ఏం చేయాలంట? విచారణకు మీన్స్ దాని గురించి మీరు పరీక్షించండి, తెలుసుకోండి అని. మనం బట్టల షాపులోకి వెళతాం. ఆ బట్టల షాపులో ముందుగానే చెప్తాం, ఓ మంచి శారీ ఒకటి చూపించండి, అది కూడా ఈ సంవత్సరం వచ్చింది అని చెప్తాం. ఒక చీర చూపించమన్నప్పుడు వాడు 4 చీరలు చూపిస్తాడు. అంతటితో మనం ఆగం. ఇంకేమీ లేవా అని అడుగుతాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూపిస్తూనే ఉంటాడు. వాక్యం వింటున్నటువంటి వారులారా, మీరు గమనించినట్లయితే అతను చూపిస్తూనే ఉంటాడు. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఆయన ముందుగానే అంటాడు, మీకు నచ్చిన ఎల్లా తీసి పక్కన పెట్టుకోండి అమ్మా అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే నీ యొక్క ఏర్పాటు ఏంటో ఆయనకు అర్థమైపోయింది. నీకు నచ్చినవన్నీ ప్రక్కన పెట్టుకో అనగానే కొన్ని చీరలు తీసి ప్రక్కన పెట్టుకుంటాం. వాటిల్లో మళ్ళీ ప్రత్యేకపరుస్తాం. 3 చీరలు తీసి పక్కన పెట్టుకుంటాం. మనతో పాటు వెళ్ళినటువంటి అక్కను అడుగుతాం, అక్క ఈ 3 నీకే చీర నచ్చింది అని. అప్పుడు ఆవిడ అంటది, ఈ మధ్యలో చీర చాలా బాగుంది అని అన్నది. అన్నప్పుడు నిజమే, కానీ నాకు ఈ చీర నచ్చిందని ఫస్ట్ చీర నాకు తీసుకునేదండి. మరంతకాడికి పక్కన ఆవిడని అడగటం దేనికి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనకు అర్థమవుతున్న సంగతి, మన ఆలోచన మనకుంది, మన సిద్ధాంతం మనకుంది, మన తలంపులు మనకున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మనకు ఒక ఆలోచన అవగాహన ఉంది. కానీ నీకు తెలియాల్సిన సంగతి ఏమిటంటే మోక్షానికి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందా? మోక్షానికి వెళ్ళడానికి మార్గం ఏదైనా ఉందా అని పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం గమనించగలిగితే, ఇర్మియా గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీరు పురాతనమైన మార్గముల గురించి విచారించి తెలుసుకోనండి. మీకు మేలు కలిగించే మార్గం ఏదో దాని గురించి తెలుసుకొని దానిలో నడుచుకోండి. ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పారమ్మా? చెప్పలేదు. వాక్యం వింటున్నటువంటి వారులారా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే దేవుడు నన్ను నమ్ముకోండి అని చెప్పలా. మీకు మీరే డిసైడ్ చేసుకోండి, మీకు మీరే తెలుసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఏం తెలుసుకోవాలి? మంచేదో మీరు తెలుసుకోండి, గ్రహించండి అని చెప్తే, ఇక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు గురించి ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఎవరు ఆ వ్యక్తి అనేది ఈ రాత్రి మీకు ఒక జ్ఞాపకం చేస్తా. మొత్తము 7 సామ్రాజ్యాలు ఉన్నాయి. 7 సామ్రాజ్యాలలో మొట్టమొదటి సామ్రాజ్యం ఐగుప్తి సామ్రాజ్యం. అందరూ కూడా గుర్తు పెట్టుకోండి, మొత్తం ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి? 7 సామ్రాజ్యాలు. వాటిల్లో మొదటిది ఐగుప్తి సామ్రాజ్యం, రెండవది మాదియా పారసిక సామ్రాజ్యం, మూడవది బబులోను సామ్రాజ్యం, నాలుగవది గ్రీకు సామ్రాజ్యం, ఐదవది రోమా సామ్రాజ్యం, ఆరవది మంత్రుల సామ్రాజ్యం, ఏడవది క్రీస్తు సామ్రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? 7 సామ్రాజ్యాలు ఉన్నాయి.
ఆ 7 సామ్రాజ్యాల మొదటి గురించి చెప్పండి. 1 ఐగుప్తి సామ్రాజ్యం, రెండవది అంటే ఎవరు రాసుకోలేదన్నమాట, జాగ్రత్తగా రాసుకోండి. మొదటిది ఐగుప్తి సామ్రాజ్యం, రెండవ సామ్రాజ్యం మాదియ పారసిక సామ్రాజ్యం, మూడవ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. మీకు గుర్తులు కూడా ఇస్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తి సామ్రాజ్యములో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బ్రతికినటువంటి సామ్రాజ్యం. మాదియా పారసిక సామ్రాజ్యంలో ఎస్తేరు బానిసగా వెళ్ళినటువంటి సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు పరిపాలించినటువంటి సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యానికి అలెగ్జాండర్ పరిపాలించినటువంటి సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని, పేతురుని, అపోస్తలుడైన పౌలు గారిని హతసాక్షులుగా మరణ శిక్ష విధించినటువంటి సామ్రాజ్యం. 6వది మంత్రుల సామ్రాజ్యం, అనగా ఇప్పుడు అనుభవిస్తున్న మంత్రుల సామ్రాజ్యం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఆ మంత్రి, ఈ మంత్రి, ఏ మంత్రులు అయితే ఉన్నారో మంత్రుల సామ్రాజ్యంలో ఇప్పుడు మనం ఉన్నాం. చివరి సామ్రాజ్యం ఒకటి రాబోతుంది, అదే క్రీస్తు నీతి కలిగిన సామ్రాజ్యము. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, తెలివి కలిగిన వాళ్ళు, ఏ సామ్రాజ్యములో మనం ఉన్నాం? మంత్రుల సామ్రాజ్యములో మనం ఉన్నాం. మంత్రులు పరిపాలించే సామ్రాజ్యములో ఉన్నాం. ఈ మంత్రుల సామ్రాజ్యము ముగించబడిన తర్వాత మధ్యాకాశములోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తన బూరను ఊదినప్పుడు పరిశుద్ధులైనటువంటి వారందరూ అలాగ పైకి లేపబడతారు. 7 సంవత్సరాలు వారు విందుశాలలో ఉంటారు. మిగిలినటువంటి వారు శ్రమలు అనుభవిస్తారు. ఆ తదుపరి 1000 సంవత్సరాల భూమి మీద క్రీస్తు సామ్రాజ్యము పరిపాలన జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 సామ్రాజ్యాలలో మనం గమనించినట్లయితే 6వ సామ్రాజ్యములో మనం ఉన్నాం. 4వ సామ్రాజ్యములో గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ పుట్టినటువంటి వాడు. ఆయన ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. ఎంతో మంది ఆయన చూస్తేనే భయపడిపోయేవాళ్ళు. ప్రపంచమనంతటిని గడగడలాడించాడు. ఆయన పేరు చెబితేనే ప్రజలు భయపడిపోయేవాళ్ళు ప్రియులారా. అయితే చివరికి ఒక దోమ కొట్టడం వల్ల ఆయన చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సమాధి పెట్టెలో నుంచి నా 2 చేతులు బయటకు పెట్టండి, నా 2 చేతులు ప్రపంచమంతా చూడాలి అని చెప్పాడు. మంత్రి అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు నీ చేతులు అలా బయటికి పెట్టాలి అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచమంతటిని కైవసం చేసుకోగలిగాను, ప్రపంచమంతటిని దక్కించుకోగలిగాను, ఎన్నో రాజ్యాలను నేను కొల్లగొట్టాను, ఎన్నో రాజ్యాల మీద జయాన్ని పొందాను, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు అన్ని సంపాదించాను. కానీ చనిపోయిన తర్వాత ఏమి తీసుకుని వెళ్ళటం లేదు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. అందరూ పరిస్థితి అదే. అది ప్రపంచానికి తెలియాలి అని ఆ 2 చేతులు బయటికి పెట్టించాడు. అందుకనే సమాధి పెట్టెలో నుంచి తన 2 చేతులు బయటికి పెట్టి ఆ బాడీని తీసుకుని వెళతారు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అదే గ్రీకు సామ్రాజ్యం. అయితే తర్వాత రోమా సామ్రాజ్యము, మంత్రుల సామ్రాజ్యం, తర్వాత చివరికి క్రీస్తు సామ్రాజ్యము భూమి మీద స్థాపించబడబోతుంది. ఇప్పుడు మనం గమనించాలి, అసలైన విషయంలోకి వెళదాం. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. అతని పేరు డాక్టర్ లోకా గారు. మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నటువంటి లోకా గారు ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ లేక వైద్యుడు. ఈ వైద్యుడు అయినటువంటి ఈ లోకా గారు గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి.
ఏ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి? గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ అయితే, అలెగ్జాండర్ తర్వాత మరొక వ్యక్తి ఇప్పుడు మనం చూస్తున్నాము, అతనే డాక్టర్ లోకా గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ డాక్టర్ లోకా గారు ఏం చేశాడంటే వైద్యుడు. ఆయనకున్నటువంటి పేరు వైద్యుడు. రెండవది చిత్రకారుడు. అంటే ఈ డిజైన్ చేస్తారు చూస్తారా, శిల్పాలు చెక్కుతారు కదా, అలా శిల్పాలు చెక్కేటువంటి క్వాలిటీ కూడా ఆయనకున్నది ప్రియులరా. మూడవ క్వాలిటీ చరిత్రకారుడు. అంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకొని చరిత్ర రాస్తూ ఉంటాడు. చూడండి, ఈ లోకా గారి గురించి 3 విషయాలు చెప్పాను. ఈ లోకా గారు ఏ సామ్రాజ్యానికి సంబంధించిన వాడు? గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన వాడు. ఆయనకున్నటువంటి 3 క్వాలిటీలు. ఒకటేంటి? వైద్యుడు అంటే డాక్టర్. రెండవది ఏంటి? చిత్రకారుడు అంటే శిల్పాలు చెక్కుతారు చూసారా, శిల్పకారి. చక్కగా శిల్పాలు చెక్కేటువంటి ఆ నైపుణ్యత కలిగినటువంటి వాడు. మూడవది చరిత్రకారుడు. అంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకొని ఆయన గురించి ఒక పుస్తకాన్ని రాసే గుణము కలిగినటువంటి వాడు. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. అతను గనక మంచి వ్యక్తి అయితే, అతని గుణగణాలు మంచివైతే, ఆ వ్యక్తి గురించి అన్నీ సేకరించి ఒక పుస్తకము లాగా ప్రింట్ చేసి ఏం చేస్తాడంటే ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అతనికి ఉన్నటువంటి మనస్సు అలాంటిది. అంటే ఆయనలాగా ప్రపంచం బ్రతకాలి అని ఆయనకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన అది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది డైరీలు రాసుకుంటూ ఉంటారు. ఏం రాసుకుంటారు? పొద్దున్నే లేచాము, ఒక గ్లాసుడు పాలు తాగాము, ఆ తర్వాత పళ్ళను బాగా తోవాము అని చెప్పి డైరీలు రాసుకుంటూ ఉంటారు. కొంతమంది పుస్తకాలు రాసుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టువి రాసుకుంటుంటారు. ఎవరేమి రాసుకుంటే మనకెందుకు కానీ. డాక్టర్ లోకా గారు ఏం రాసేవాడు? ఒక వ్యక్తి గురించి విచారణ చేసి చరిత్ర రాసేవాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏంటంటే ఈయన విశ్లేషించి ఎవరి గురించి రాద్దామా అనుకున్న సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయాలి అనే ఆలోచన అతని తలంపులలో పుట్టింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరి గురించి రాయాలనుకున్నాడు? ఎందుకు రాయాలనుకున్నాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సంచరించినప్పుడు చాలా అద్భుతాలు చేశాడు, చాలా గొప్ప కార్యాలు చేశాడు, చాలా స్వస్థతలు చేశాడు, చనిపోయిన వారిని సైతము లేపాడు. ఈ కార్యాలన్నీ కూడా ప్రపంచమంతా కోడై కోస్తుంది. ఏమై కోస్తుంది చెప్పండి? ఎట్లా కోడై కోస్తుంది అన్నాను అనుకోండి, మీరు కూడా ఎలా కోస్తుంది? ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు, ఫలానా బోధకుడు ఉన్నాడు, ఆయన గొప్పోడంట, ఆయన వస్తే ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతారంట అని చెప్పుకుంటుంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్పుకుంటున్నారండి. అప్పుడు అనుకున్నాడు ఆయన, అసలు ఎవరో ఈయన గురించి నేను తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆయన గురించి చరిత్ర రాయాలి అనుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఈయనకి తెలియదండి, తెలియదు. అయితే ఇప్పుడు తెలుసుకోవాలనే ప్రేరేపణ వచ్చింది. తెలుసుకుని ఏం చేయబోతున్నాడు? అది ఒకసారి అందరూ కూడా నిద్రపోయాడు గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వర్షం వచ్చింది, పనులేం లేవు, కానీ మరి నిద్ర ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందరూ నిద్రపోతున్నారంట. లైవ్లో ప్రపంచం అంతా చూస్తున్నారు. అర్థమైందా? మీరు అందరూ రేపు పొద్దున అడుగుతారో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకా గారికి వచ్చినటువంటి ఒక థాట్, ఒక ఆలోచన ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించే తెలుసుకోవాలనుకున్నాడు. ఎలా తెలుసుకుంటాడు? ఆయన వెళ్ళాడు, ఒక వ్యక్తిని అడుగుతున్నాడు,
యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏంటయ్యా అంటే తనకు నచ్చినట్లుగా చెప్తున్నాడు. ఇంకో అతను అడిగాడు, తనకు నచ్చినట్టుగా చెప్పాడు. ఇంకో అతను అడిగాడు, తనకు నచ్చినట్టుగా చెప్పాడు. అలా కాదు, ఈయన ఏమనుకున్నాడు తెలుసండి? రుజువు కావాలి అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏతక్క ఏమనుకున్నాడు? రుజువు కావాలి అనుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో ఆ ప్రాంతానికి ఈయన వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతములోకి అయితే సంచరించాడో ఆ ప్రాంతములోకి వెళ్ళి ఇక్కడ పక్షవాయు రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడంట. ఎక్కడ ఇల్లు అని అడిగితే అదిగో ఫలాని ఇల్లు అని చెప్తే అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను స్వస్థపరిచాడా? అవునయ్యా, నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడి నుంచి బయలుదేరాడు. ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆ సంగతిని తెలుసుకున్నాడు. దయ్యములు పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నాడు. కుష్టి రోగంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు. తన వృత్తిని ప్రక్కన పెట్టాడు. తను చేసేటువంటి ఆ శిల్పకార్య ఆ పనిని ప్రక్కన పెట్టాడు. ఆ చరిత్రలోకి వెళుతుంటే ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటుంటే ఇంకా 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 తెలుసుకోవాలి అనిపించింది ఆ మహానుభావుడు గురించి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడండి? ఆయన గురించి తెలుసుకుంటుంటే ఇంకా 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 తెలుసుకోవాలి అనుకుంటున్నాడంట. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన పేరు. బ్రాహ్మణు కుటుంబంలో పుట్టాడు. ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు అని చెప్తుంటే ఆయన గొప్ప దేవుడేంటి, ఆయన పరిశుద్ధుడేంటి, ఆయన గురించి నేను విచారణ చేసి ఆయనలో ఉన్న తప్పులు లోపములు అన్ని బయట పెడతాను, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నా దగ్గరికి పెట్టమని చెప్తే ఆ బైబిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ బైబిల్ చదవడం ప్రారంభించాడు. యేసు ప్రభుని ప్రపంచానికి ఒక దూషణకరమైన వ్యక్తిగా చూపించాలి అనుకున్నాడు. దేవుడుగా చూపించాలి అనుకోలేదండి. బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదువుతూ 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 బైబిల్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధ గ్రంథములో ఉన్న తప్పులను బయట పెట్టాలనుకున్నాను, కానీ పరిశుద్ధ గ్రంథం నాలో ఉన్న ప్రతి పాపమును బయట పెట్టింది కాబట్టి పరిశుద్ధ గ్రంథం గొప్పది, యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు అని తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తును నమ్మి ప్రపంచానికి సువార్తను ప్రకటించాడు. ప్రియులారా, హల్లెలూయా. ఈ లోకా గారు కూడా ఈయన గురించి తెలుసుకుంటుంటే వెళ్ళే కుందుకి మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనుకుంటున్నాడు. వెళ్ళే కుందుకి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంటే చరిత్ర అంత అద్భుతంగా ఉంది. రాసుకుంటున్నాడు, పేజీలు పేజీలు రాసుకుంటున్నాడు. ఎక్కడికి పోయినా అతని గురించి ఏం చెప్తున్నారు? ఎక్కడికి పోయినా ఏం చెప్తున్నారు? ఆయన గురించి మహాదేవుడు అని చెప్తున్నారు, గొప్ప దేవుడు అని చెప్తున్నాడు, బ్రతికించేవాడని చెప్తున్నాడు, బలపరిచేవాడని చెప్తున్నాడు, ఆయన చూపు తగిలితే చాలని చెప్తున్నారు, ఆయన వస్త్రపు చెంగుముడితే చాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా వెళ్ళి అతన్నిటిని కూడా రాసుకున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పూర్తిగా రాసుకున్నాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే మూడు మాటలు చెప్పాడు యేసుక్రీస్తు గురించి. ఇన్ని రాసుకుని ఎంత కష్టపడి చివరికి 3 మాటలు చెప్పి ముగించాడు ఆయన గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చరిత్ర గురించి మనం రాసుకోవాలనుకోండి, ఎలా ఉంటుందంటారు? ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? చెప్పండి, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? నేను మాత్రమే మంచి వ్యక్తిని, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, నాకు మాత్రమే మంచి గుణం ఉంది, మా ఇంటి పక్కన వాళ్ళకి మంచి గుణం లేదు, నేను మాత్రమే దయ చూపిస్తాను, మా ఆయన దయ చూపించడు, నేను మాత్రమే ప్రేమ చూపిస్తాను, నా భార్య ప్రేమ చూపించదు. ఇలా ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎవరు మాట్లాడతలేదంటే అసలు ఆ ప్రేమ దయ అనేది మన దగ్గర ఉంటే కదా మనం అనుకుంటాకి. అందుకని లేదు కాబట్టి మౌనంగా ఉన్నారు. ప్రభు మిమ్మల్ని లైట్గా దీవించును గాక. హల్లెలూయా.
వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములో మనము చూస్తే మన గురించి రాసుకోవటానికి మన దగ్గర అంటూ ఏ మంచి లేదు, ఏ గుడ్ క్వాలిటీ లేదు. చక్కగా పాడలేము, చక్కగా వాక్యాన్ని వినలేము, వచ్చిన దగ్గర నుంచి ఆటలు పాటలు అలా ఇలా నవ్వుకోవటం తప్ప శ్రద్ధ లేని భక్తి. భక్తిలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలిగిన భక్తి పైన దేవుడు మనస్సు నిలుపుతాడు. ఆ మనస్సు నిలిపిన వ్యక్తులను దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించిన వ్యక్తులు ప్రపంచానికే దేవుడు పరిచయం చేస్తాడు. ప్రపంచానికి పరిచయం చేయబడిన ఆ ప్రజలు ఎన్నటికీ కదల్చబడరు. కదల్చబడినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబము వారితో ఆగిపోదు. తరతరములు ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. హల్లెలూయా. వీటన్నిటికీ ప్రాముఖ్యమైనది శ్రద్ధ. ప్రార్థనకని వెళతారు, దేవుని సన్నిధికని వెళతారు, మీటింగులకని వెళతారు, కొట్లంబడి తిరుగుతూ ఉంటారు. ప్రియులరా, ఏమి కొనుక్కొందుమా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎక్కడ కూర్చుందుమా, ఏది చూద్దుమా, ఏది చేద్దుమా, ఈ సంత తప్ప రెండవ సంత ఉండదు. ప్రియులరా, పైకి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుని భక్తి పరులుగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి లైటింగ్ పెట్టారు, ఏమి స్టేజి కట్టారు, ఆ స్టేజి మీద ఏమి మొక్కలు పెట్టారు, ఈ సంత తప్ప రెండవ ఆలోచనే ఉండదు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి కుక్కల బ్యాచ్ ఉంటుంది. మీటింగుల్లో కుక్కల బ్యాచ్. వాక్యం చెప్తుంటే వాక్యం మీద పెట్టడు మనసు. పక్కన వెళ్ళే కుక్కను చూసి దారిని పోతుంటే దాన్ని రాయి పెట్టి కొడతాడు. అది రాయి పెట్టి కొడితే ఊరుకునిద్దా? వెళ్ళి వాళ్ళ బ్యాచ్ని మొత్తాన్ని తీసుకొచ్చిద్దండి. సంత జరిగిద్దండి. ఈడు జడేది కాక ఊరు మొత్తం చెడగొట్టేస్తాడండి. ఎందుకు వెళ్తారో తెలియదండి. దేవునికి మహిమ కలుగును గాక. పైకి చూస్తే భక్తి పరులుగా ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, మంచి బైబిల్ పట్టుకుంటారు, సంఖ్యలో పెడతారు. వెళ్ళేటప్పుడు చూస్తే భక్తి పరులుగా ఉంటారు, వచ్చేటప్పుడు చూస్తే ఎంతసేపు చెప్పాడేంది ఈయన అన్నట్టుగా వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మాయ జనం అండి క్రైస్తవ జనం. వెళ్ళేటప్పుడేమో తొందరగా వెళతారా? వెళ్ళరు. పాటలు అయిపోయిన తర్వాత వెళదాం అనుకుంటారు. మరి వచ్చేటప్పుడు మాత్రం ఆ సభ ముగించక ముందే ఆశీర్వాదం ఇవ్వకమునిపే ఆయన ఆశీర్వాదం నాకెందుకు, నా ఆశీర్వాదమే 10 మందికి పంచుతాను అన్నట్టుగా అక్కడి నుంచి లేచి వచ్చేస్తారండి. దేవునికి స్తోత్రం. కొంతమంది బ్యాచ్ ఉంటారండి. ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు అంటే ముందు కూర్చోరు, వెనకమాల కూర్చుంటారు. ఎందుకు? కంటి చూపుతో లేచి వెళ్ళిపోతారండి అంతే. కాసేపు కూర్చుంటారు, వాక్యము విన్నట్లుగా వింటారు, వినరిక వెనకమాల సైగ చేసుకుని వెళ్ళిపోదామనగానే ఇక ఆ ఆటోనో బైకో కారో ఏది ఉంటే అది వేసుకుని వెళ్ళిపోతారు. వచ్చిందేమో భక్తికి, భక్తి లేదు, పోవట్లేదు. ఆ స్టేజ్ చూశారు, లైటింగ్ చూశారు, పాస్టర్ను చూశారు, వచ్చిన జనాన్ని చూశారు, అక్కడ ఉన్న కొట్టులు చూశారు. ఆ కొట్లు కాడికి వెళ్ళారు, వేడి వేడి బజ్జీలు కొనుక్కున్నారు, పునుగులు తిన్నారు, కడుపు నిండిపోయింది. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు 4 పానీపూరీలు తిని మెల్లిగా బయలుదేరారండి. దేవునికి స్తోత్రం. ఇంటికి పోయి రాత్రి మీటింగ్కి వెళ్ళామని ఊరు మొత్తం చెప్పుకుంటారండి. రాత్రి మీటింగ్కి వెళ్ళాం, ఎంత బాగా జరుగుతుందో తెలుసా? ఏంటది? పానీపూరి. అస్సలు ఖాళీ లేదు. ఎంతసేపు నుంచోవాల్సి వచ్చిందో. వాక్యం కాడ నుంచోరు, శ్రద్ధ కలిగి వాక్యం వినరు, కుర్చీ లేకపోతే అక్కడ నిలబడరు. మరి పానీపూరి బండి కాడ మాత్రం 2 గంటలై నిలబడతారంతే. దేవునికి స్తోత్రం. పాప ఆ వ్యక్తి చెమటంతా కాచి దాంట్లో పెట్టి తిప్పి 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 పోస్తూ ఉంటాడు కదండి. ఎంత టేస్ట్గా ఉంటుందో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పప్పులు ఇలా తిప్పుతూ ఉంటాడు, ఏగబడిది ఆ గంటితో తీసి పక్కన వేస్తాడు. నీ దారి నువ్వు పో అంటాడు అంతే. బొద్దింకబడిద్ది తీసి పక్కన పడేస్తాడు కానీ అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మూత పెడతాడే, దాని మీద మూత పెట్టడు. ఎందుకంటే పద్దాక మూత పెట్టి ఆడితేస్తాడు, అందుకే తీసి మూత పక్కన పడేస్తాడు. ఒక ఏగ లోపలికి వెళ్తూ ఉంటుంది, స్నానం చేస్తూ ఉంటుంది, బయటికి వస్తూ ఉంటుంది. ఎవరు పట్టించుకోరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి పానీపూరి కోసం గంటల గంటలు నిలబడతారు కానీ దేవుని వాక్యము కొరకు శ్రద్ధ కలిగి వినేవాళ్ళు లేరు. శ్రద్ధ కలిగి వినాలి. ఇప్పుడు డాక్టర్ లోకా గారికి శ్రద్ధ కలిగింది ప్రియులారా. ఏమని అసలు ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అని శ్రద్ధ కలిగింది. శ్రద్ధ కలిగి 3 విషయాలు తెలుసుకున్నాడు. ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎన్ని ఊర్లు తిరిగి వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? 3 విషయాలు తెలుసుకున్నాడు. ఇంకేం తెలుసుకోలేకపోయాడు. ఈ 3 విషయాల్లో
మొదటి విషయం ఏమంటున్నాడంటే, ఏం చెప్పాడు తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసా మీకు? చెప్పండి, తెలుసా? తెలియకపోతే చెప్తాను, ఆ మాట చెప్పండి. నాకు మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన మొదటి విషయం ఏమన్నాడంటే, నేను వైద్యుడను అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు లోకా గారు? నేను వైద్యుడను అంటే డాక్టర్ని అన్నాడు. అంతే. ఈ విషయం చెప్పడం కోసం ఆయన ఇన్ని రోజులు పరిగెత్తింది. ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, నేను వైద్యుడను. కానీ ఆయన నేను పరీక్షించిన ఆ యేసు క్రీస్తు ప్రభువారు పరమ వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే వైద్యుడు మాత్రమే, ఆయన పరమ వైద్యుడు, మా అందరికీ వైద్యుడు. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అంటాడు, అయ్యా ఎలాగో ఇదిగో తీసుకొచ్చాం, నువ్వు బ్రతికించాలి అని అంటే మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఆ తర్వాత ఏం చేయాలంటండి? ఆ దేవుడు అన్న మాట దగ్గర పరమ వైద్యుడు చేయాలి అని చెప్పండి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, తర్వాత ఎవరు కావాలంటే ఇక్కడ పరమ వైద్యుడు. పరమ వైద్యుడు బాగు చేయాల్సిందే. ఈ లోకములో చాలా మంది రోగముల చేత, వ్యాధుల చేత, రుగ్మతుల చేత, శరీర బలహీనతల చేత అలమటించిపోతున్నారు. అలాంటి వారి గురించి బైబిల్ గ్రంథంలో అంటుంది, నేనైతే వీరికి వైద్యుడు మాత్రమే. నేనేం చేయగలుగుతానంటే వీళ్ళకి మందులు ఇవ్వగలుగుతానంతే. పరమ వైద్యుడైతే ప్రతి రోగముల నుంచి విడిపించగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకన్నాడు ఈ మాట అంటే మీకు చెప్తాను. వైద్యులకు కొన్ని రోగాలు మాత్రమే తెలుసు, అన్ని రోగాలు తెలియవు. వైద్యులకు చెప్పండి, కొన్ని రోగాలకే తెలుసు, అన్ని రోగాలు తెలియదు. ఈ వైద్యులు ఎప్పటికీ కూడా అర్థం కాని రోగం వచ్చినప్పుడు దాని గురించి పరీక్షలు చేసి దానికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి, మందు కనిపెడతాకి విశ్వ ప్రయత్నాలు చేస్తారు ప్రియులారా. ఉదాహరణకి కరోనా కాలంలో కరోనాకు వ్యాక్సిన్ వెంటనే వచ్చిందా? రాలేదు. కొన్ని నెలలు పట్టాయి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. కొంతమంది ప్రజల మీద, కొంత పశువుల మీద, వాటి మీద వీటి మీద ప్రయోగాలు చేశారు. చాలా ప్రాణ నష్టము జరిగింది ప్రియులారా. చివరికి కొంతకాలం అయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రపంచం అంతటికి వేశారు. అది మన సావుకు వచ్చింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. వెనకడికి ఎవడో ఒకడు అన్నాడంటే ఎంకిపేలి సుబ్బు సావుకు వచ్చింది. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు మనకేమొచ్చింది? నరాలు నొప్పి, కాళ్ళు నొప్పి, హార్ట్ ప్రాబ్లం, ఎముకల నొప్పులు, కూర్చోలేము, నుంచోలేము, మాట్లాడలేము, ఎక్కడ చూసినా పడుకోవటమే. కాస్త నీరసం వచ్చేసింది అంతే. ఏంట్రా అంటే అన్ని నొప్పులే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈయన ఏమంటున్నాడంటే, నేను చిన్న చితక వైద్యం చేయగలుగుతాను. ఆ పరమ వైద్యుడైతే అన్ని రోగాలకు ఆయన దగ్గర మందున్నదే. హల్లెలూయా. ఆయనకి తెలియకుండా ఏమైనా ఉందండి? ఆయనకి తెలియకుండా ఏమైనా ఉందా? అందుకని సొలొమోనుతో చెప్పాడు. సొలొమోను 3000 చెట్ల గురించి రాశాడు. ఆ 3000 చెట్ల గురించి ఏమని చెప్పాడంటే, ఈ రోగాలన్నిటికీ ఈ చెట్లలోనే నేను మందును దాచిపెట్టానని చెప్పాడు. మందు ఎక్కడ దాచిపెట్టాడంటండి? దేవుడు మందు ఎక్కడ దాచిపెట్టాడు? ఇప్పుడు మీరు పప్పలు వండుకున్నారు, ఏం వండుకున్నారు? అసలు ఎట్లా ఉంటాయో మాకు తెలియదండి, అసలు మేము ఎప్పుడు వండుకోలేదు అన్నట్లు చూస్తున్నారు. మీరు చెక్కలు చక్రాలు అంటారా? అవి వండుకున్నారు. ఏం వండుకున్నారు? చెక్కలు చక్రాలు వండుకున్నారు. వండుకున్నటువంటి ఆ పప్పల్ని మీ ఇంట్లో పెడతారా, పక్కింట్లో పెడతారా? పక్కింట్లో పెడితే ఏమైంది? వాళ్ళు తినేస్తారు. అందుకని మీరు వండుకున్నా ఎవరు ఎక్కడ పెట్టుకుంటారు? మీ ఇంట్లోనే పెట్టుకుంటారు. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తీశాడు? మట్టిలో నుంచి తీశాడు. మట్టిలో నుంచి తీయబడినటువంటి నీకు మందు తీసుకెళ్ళి ఆకాశంలో పెడితే ఆకాశంలోకి ఎక్కి వెళ్ళలేవు. కాబట్టి ఎందుకు ఎక్కి వెళ్ళలేవు? చాలా మెట్లు ఉంటాయి కాబట్టి, ఆ మెట్లు ఎక్కలేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ మందును తీసుకొచ్చి నీ ప్రక్కనే చెట్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న చెట్లలో పెట్టాడు. ఆ చెట్ల ఆకులలో నుంచి వచ్చే రసాయనాన్ని టాబ్లెట్గా మార్చి అది నీ దగ్గరే పెట్టాడు. ఒక మాట అంటారు పెద్దోళ్ళు,
అని పేరు సుబ్బారావు. ఆ సుబ్బారావు ఒక మాట అనేవాడు, సంఖలో పిల్లోని పెట్టుకుని ఊరంతా ఎదికాడు రైడ్ అంటారే, అదే. ఎక్కడ పెట్టుకున్నాం మందు మనం? ఎక్కడ పెట్టుకున్నాం? నీ చుట్టూ చంకలో ఉంది, నీ చుట్టూ చెట్లలో ఉంది. ఆ చెట్లలో మందులు దేవుడు దాచిపెట్టాడు ప్రియులారా. ఎక్కడో పెట్టలా. ఈ భూమిలో నుంచి పంటను తీశాడు, భూమిలో నుంచి మనిషిని తీశాడు, ఈ భూమిలో నుంచి మొక్కలు తీశాడు, ఈ భూమిలో నుంచే మందులు తీశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం ఈ భూమిలో నుంచి వచ్చాయే. అతి తెలివి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అప్పుడప్పుడు అంటాం వీడికి మిడిమాలపు తెలివిరా, అది మాత్రం భూమి నుంచి రాలేదండి. దేవునికి స్తోత్రం. వీడికి ఏం తెలివంట? మిడుమాలపు తెలివి, నాశనం అయిపోయే తెలివండి. ఇది ఎవరి నుంచి వచ్చింది? మొక్కలు భూమిలో నుంచి వచ్చినాయి, పంట భూమిలో నుంచి వచ్చింది, మందులు ఈ భూమిలో నుంచి వచ్చినాయి. ఈ మిడిమాలపు తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? మనం హల్లెలూయా. ఏం బుద్ధులు అంటండి? ఏం తాత బుద్ధులు? తాత బుద్ధులు ఎలాంటివి అంట? అది దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ శ్రేష్టమైనవి దేవుని దగ్గర నుంచి వస్తే, ఈ బుద్ధులు, గుణగణాలు, ప్రపంచాన్ని చెడిపి నాశనం చేసేటువంటి గుణగణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? పెద్దల అనుభవాల్లో నుంచి వస్తూ ఉన్నాయి. అందుకని పెద్దలైనటువంటి వారు అనుభవాలను జాగ్రత్త చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఈయన చెప్పినటువంటి మాటలో మనం గమనించవలసింది, నేను వైద్యుడను, ఆయన ఏ వైద్యుడంటే పరమ వైద్యుడు అని చెప్పాడు. ఎందుకు పరమ వైద్యుడంటే, చాలామంది హాస్పిటల్కి వెళ్తారు. చాలామంది అంటే అందరు వెళ్తారు ఇంచుమించుగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, ముక్కు నొప్పి, తల నొప్పి, ఏమి ఖాళీగా ఉన్నామని చెప్పి వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఎలా? ఒక ఆవిడికి ఆరోగ్యం బాగలేదని చెప్పి హాస్పిటల్ బయలుదేరినప్పుడు ఇంటి పక్క ఆవిడని కూడా పిలిచినప్పుడు ఈవిడ కూడా బయలుదేరి వెళ్ళిపోయింది. అది గవర్నమెంట్ హాస్పిటల్. వచ్చాను కదా అన్నట్టుగా ఈవిడ కూడా ఓపి రాపించుకొని చూపించుకునేదండి. దేవునికి స్తోత్రం. ఏంటంటే వచ్చాను కదా అని ఓపి రాపించుకుని టెస్ట్ చేయించుకునే బ్యాచ్ కూడా ఉండారండి. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు చూడండి, కొంత కోపంగా చూస్తున్నారు. అంటే మన బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ లాగా ఉంది. మళ్ళీ పైపెచ్చు ఒక్కసారి జ్వరానికి చూపించుకుంటున్నాం కదా, రేపొద్దున ఏమైనా కాళ్ళు నొప్పులు కూడా వస్తాయో దానికి కూడా ముందుగానే తీసుకుందామని ఆ ట్యాబ్లెట్లు తీసుకుంటారు. జ్వరానికి ట్యాబ్లెట్లు, కాళ్ళు నొప్పులు ట్యాబ్లెట్లు, నడువు నొప్పికి ట్యాబ్లెట్, మోకాళ్ళు, అన్ని ట్యాబ్లెట్లు ఇంటికి తీసుకొస్తారు. ఒక్కటి వేసుకుంటే అప్పుడు అడగండి. ఎందుకు వేసుకోరంటే తెచ్చేటప్పుడు బాగానే తీసుకుంటారు. శ్రద్ధ లేని భక్తులు కదండి. ఏ ట్యాబ్లెట్ దేనికో అర్థం కాక మొత్తాన్ని కట్టకట్టి తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారండి. అంటే గవర్నమెంట్ సంపద అంతా నాశనం చేసి పెడుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఉచిత భక్తులు. ఒకసారి నేను తిరుపతి వెళ్ళాను. ఆ తిరుపతికి ఉచిత బస్సు అని ఉంది. కక్కుర్తుపడి అక్కడ దాకా డబ్బులు పెట్టాల్సిన పని లేకుండా ఆ బస్సు ఎక్కితే శుభ్రంగా మనం పైకి తిరుపతికి వెళ్ళిపోవచ్చు అని అనుకుని నేను నాతో పాటు కొంతమంది స్నేహితులు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్సులో కూర్చుని, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అప్పటికి క్రైస్తవులలో ఉన్నాం. తిరుపతి పైన ఏం జరుగుతుందో చూడాలని ఆశ కలిగింది. అక్కడ మీటింగ్ జరుగుతుంటే మీటింగ్కి వెళ్ళి అసలు పైన ఏముందో చూద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళే తలకి ఉచిత బస్సు అని రాస్తుండే తలకి, దేవుడు మన గురించి ఉచిత బస్సు కూడా పెట్టించాడే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సులో కూర్చున్నాం. ఆ బస్సు తిన్నగా బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళింది. ఆహా, డబ్బులు లేకుండా బస్ స్టాండ్కి వచ్చామే అనుకున్నాం. అక్కడి నుంచి తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అరే, రైల్వే స్టేషన్ కూడా చూడగలిగామే అనుకున్నాం. మళ్ళీ తిరిగి బస్ స్టాండ్ కాడికి వచ్చింది. రెండోసారి మళ్ళీ బస్ స్టాండ్కి చూడగలిగామే అనుకున్నాం. ఆ తర్వాత చివరికి అది తిరిగి వచ్చి ఎక్కడైతే ఆగిందో అక్కడే ఆగింది. మళ్ళీ ఆగిన తర్వాత అక్కడ పక్కన ఉన్న వ్యక్తుల్ని అడిగాం, బాబు ఈ బస్సు ఎక్కడికి వెళుతుందంటే బస్ స్టాండ్కి వెళ్తుంది అయ్యా అన్నారు. అప్పుడు మాకు అర్థమైంది, ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి జనాన్ని తీసుకొచ్చేది కానీ కొండ మీదకి వెళ్ళే బస్సు కాదు అని తెలిసిందండి. దేవుని స్తోత్రం. ఉచిత బస్సులు ఎలా ఉంటాయండి? ఉచితంగా వెళ్ళి డాక్టర్ దగ్గర రాయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు? అయితే కొంతమంది బ్యాచ్ ఉంటారండి, బలహీనత అని చెప్తారు, హాస్పిటల్కి వెళ్తారు, అన్ని టెస్టులు రాస్తారండి.
ఏ టెస్ట్లో చూసినా ఏమీ కనపడదు, ఏమీ కనపడలేదు. కాలు, కన్ను, ముక్కు, చెవి, గుండె, ఆ గుండె పక్కన ఉండే సామాన్లు 500 అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ నార్మల్ 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 అని వచ్చినాయి. నార్మల్ అని వచ్చిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ రిపోర్ట్లను చూసి, నీకే ప్రాబ్లం లేదమ్మా, అన్నీ నార్మల్గా వచ్చినాయి, నీకు అంతా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తే, అదేంటయ్యా నాకు ఎప్పుడు నీరసం వస్తుంది, నాకేం దడ వస్తుంది, నాకేం కాళ్ళు నొప్పి వస్తుంది, ఇవన్నీ చెప్తా ఉంటారండి. అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, నీకు అన్ని నార్మల్గా ఉన్నాయి, కానీ నీకు ఒక రోగం ఉంది, ఆ రోగాన్ని బట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఏ రోగమయ్యా అని అడిగితే అది మాయ రోగం అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఏ రోగం అంట? మాయ రోగం వచ్చినోడికి ఏమి అర్థం కాదు. కాలు నొప్పికి ముందుంది, తలనొప్పికి ముందుంది, జ్వరానికి ముందుంది, ఈ అన్నిటికీ నొప్పులకి ముందుంది, కానీ ఈ మాయ రోగం వచ్చినోడికి మందు లేదు. ఈ మాయ రోగం వచ్చినోడికి యేసయ్య దగ్గర మాత్రమే మందుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాయ రోగం కలిగినటువంటి వాడు కూర్చోలేడు, నుంచోలేడు, నిలబడలేడు, భార్యని ప్రేమించలేడు, పిల్లల్ని ప్రేమించలేడు, ఒక ఊర్లో ఉండడు, ఒక దేశంలో ఉండడు. ఆడు ఏం తింటాడో వాడికే అర్థం కాదు, ఏమి తాగుతాడో వాడికే అర్థం కాదు, శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, ఆడేం చేస్తున్నాడికే అర్థం కాదు. ఒక రోజు తల ఇటు దుగుతాడు, ఇంకో రోజు ఇటు దుగుతాడు, ఒకరోజు చుట్టూ కటింగ్ ఎత్తాడు. దీన్నే మాయ రోగం అంటారండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎవరంట? మాయ రోగము గాళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి మంచిగా మాట్లాడతారు, ఒకసారి కోపంగా చూస్తారు, ఒకసారి ఉప్పిలాగా మీద పడతారు, ఒకసారి ప్రశాంతంగా ఉంటారు. దీన్నే మాయ రోగం అంటారు. ఈ మాయ రోగానికి మందు లేదా? లేదు. ఈ మాయ రోగానికి మందు లేదు. కాబట్టి ఇక్కడ డాక్టర్ లోకా గారు అంటున్నాడు, నేనైతే మామూలు రోగానికి ఇస్తాను, ఈ మాయ రోగానికి మందు ఇవ్వగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, శరీరపు రోగము ఒకటైతే ఆత్మీయ రోగము కలిగిన వారు ఉన్నారని ఇక్కడ లోకా గారు చెప్తున్నాడు. శరీర రోగానికి నేను మందిస్తాను, కానీ ఆత్మీయ రోగము కలిగిన వ్యక్తులు ఉన్నారు, వారికి ఏ మందు నా దగ్గర లేదు. ఆత్మీయ రోగానికి ఇదిగో దేవుని దగ్గర మాత్రమే మందు దొరుకుతుంది. హల్లెలూయా. ఏ రోగం అంటండి ఇది? ఆత్మీయ రోగం. ఆత్మీయ రోగం. క్రైస్తవులని చెప్పుకుంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో పట్టుదల వాళ్ళకు ఉండదు, ప్రార్థనలో శక్తి వాళ్ళు ఎరగరు, దేవుని పిల్లలుగా బ్రతకలేరు, శ్రద్ధ చూపించలేరు, వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉండలేరు, వాక్యాన్ని గుండెల నిండా నింపుకోలేరు. యేసయ్యకి మెచ్చిన బిడ్డలుగా, యేసయ్యకి నచ్చిన బిడ్డలుగా, యేసయ్య అనుకున్న బిడ్డలుగా బ్రతకలేరండి. వీళ్ళు బ్రతకలేరు. ఆత్మీయ రోగాన్ని కలిగి ఉంటారండి వీళ్ళు. ఈ ఆత్మీయ రోగము చాలా భయంకరమైంది. ఒకళ్ళు పాడుతుంటే తట్టుకోలేరు, ఒకళ్ళు వాక్యం చెప్తుంటే తట్టుకోలేరు, ఒకళ్ళు పరిచర్య చేస్తుంటే తట్టుకోలేరు, ఒకళ్ళు దేవుని కొరకు ప్రయాసపడుతుంటే తట్టుకోలేరు. ఇదే ఆత్మీయ రోగం. ఈ ఆత్మీయ రోగాన్ని బాగు చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరు హల్లెలూయా. తర్వాత మాట మనం గమనించగలిగితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, పాపపు వ్యాధి కలిగినటువంటి వారు ఉన్నారని చెప్తున్నాడు. పాపపు వ్యాధి, ఆత్మీయ వ్యాధి, దాని గురించి రాస్తూ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో రాస్తున్నటువంటి మాట మనం చదివితే ఆయన చెప్పిన మాట మనకు అర్థమవుతుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న వారులారా, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తారు, మనం ఈసీజీ తీస్తారు. బాబు ఇదిగో నిన్నే డాక్టర్ బాబు ఈసీజీ నాకు వద్దు, ఎక్కువ టెస్ట్ నాకు వద్దు,
టిఎంటి టెస్ట్ నాకు వద్దు, నా హృదయాన్ని ఒకసారి చూడు, నీ దగ్గర ఉన్న ఆ యొక్క సడస్కోప్ పెట్టుకుని, ఆ స్కానర్ ఏదైనా పెట్టుకుని, నా హృదయంలో ఏ ఆలోచన ఉందో ఒకసారి స్కాన్ చేసి చెప్పు అంటే ఆ డాక్టర్ గారు ఏం సమాధానం చెప్తాడు చెప్పండి ఒకసారి? నీ కాలు చెక్ చేయగలుగుతాడు, నీ ఎముకలను చెక్ చేయగలుగుతాడు, నీ బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని చెక్ చేయగలుగుతాడు, కానీ నీ హృదయాన్ని మాత్రం ఎవరు చెక్ చేయలేరు. నీ హృదయంలో ఉన్న ఆలోచన నీకు దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. హల్లెలూయా. ఒకవేళ తెలిస్తే, భర్త మనస్సులో ఏ ఆలోచన ఉందో భార్యకు తెలిస్తే, భార్య మనసులో ఏ ఆలోచన ఉందో భర్తకు తెలిస్తే, భూమి మీద ఒక్కడు ఉండడండి, ప్రతిరోజు నరుక్కుని చచ్చిపోతారు. హల్లెలూయా. అవునా? ఎందుకని? ఎన్నిసార్లు నీ భర్తను తిట్టుంటావో, ఈ సచ్చినోడు సావాని ఎన్నిసార్లు తిట్టుంటావో, ఈ మిడిమాలపోని ఎన్నిసార్లు నేను చేసుకున్నానని తిట్టుంటావో, ఆ భర్త నిన్ను ఎన్నిసార్లు తిట్టుంటాడో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంట్లో ఉన్న సంపద అంతా పక్కదారి పడుతుంటే నీకు తెలియకుండా, భర్తకు తెలియకుండా రహస్యమైనవన్నీ కూడా గుండెల్లో దాచబడి ఉన్నాయి ప్రియులారా. అందుకని ఇది ఘోరమైన వ్యాధి కలిగింది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. తల్లిదండ్రుల గురించి పిల్లలకు తెలిసిన, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలిసిన, భూమి మీద ఒక్కడు కూడా బ్రతకడండి. ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ పొలం అంతా నాకే వచ్చిందని ఎంతమంది కొడుకులు అనుకుంటారో, ఆ కొడుకునేవాడు నాకు అడ్డం లేకపోతే మేము బతికినంత కాలం ఆ ఉండ పొలాన్ని చక్కగా తిని బతకొచ్చని ఎంతమంది తండ్రులు అనుకుంటున్నారో. ఇవన్నీ రహస్యాలు ప్రియులారా. ఆ రహస్యాలు ఎవరికీ తెలియవంట. ఇక్కడ అంటున్నాడు లోకా గారు, మనకెవ్వరికీ తెలియదు, కానీ ఇదిగో ఆయన మాత్రమే తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన హృదయాంతరంగములు ఎరిగినటువంటి వాడు అని ఈ నిర్ధారించి చెప్పాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకా గారు విశ్లేషించి, జ్ఞానాన్ని ఉపయోగించి, చాలా దూరం ప్రయాణం చేసి పరీక్షించి చివరికి తెలుసుకుంది ఏంటంటే, నేను వైద్యుడను, ఆయన పరమ వైద్యుడు. మనుషులందరూ రోగాన్ని కలిగి ఉన్నారు, కానీ మనుషులకు మాయ రోగం అనేది ఒకటి ఉంది. ఆ మాయ రోగాన్ని ఎవరు మాన్పలేరు. ఆ మాయ రోగాన్ని మాన్పగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. హృదయంలో దాగిన ఆలోచనలన్నిటినీ కూడా బయటకు తీసి పటాపంచలు చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరిచి దేవుని బిడ్డలుగా చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఇదండి ఆయన గమనించింది. ఈ విషయాన్ని ఆయన గమనించాడు, ఈ విషయాన్ని చరిత్రగా రాశాడు. ఆ తదుపరి అపోస్తుల కార్యములు అనేటువంటి గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు ప్రియులారా. డాక్టర్ లోకా గారు తన వృత్తిని ప్రక్కన పెట్టి, తన సంపదను ప్రక్కన పెట్టి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని పూర్తిగా తెలుసుకొని ఒక్క మాటలో చెప్పాడండి, పరమ వైద్యుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పరమ వైద్యుడు, ప్రతి రోగానికి ఆయన విడుదల ఇచ్చేటువంటి వాడు. అది ఆత్మీయ రోగమైనా, శరీర రోగమైనా, అది ఎటువంటి రోగమైనా విడుదల ఇచ్చేయగలిగేటువంటి వాడు యేసయ్య ఒక్కడే అని నిర్ధారించి చెప్పగలిగాడు ప్రియులరా. కాబట్టి ఈ రాత్రి బైబిల్ చెప్పినట్లుగా పురాతనమైన మార్గాలను పరిశోధించి పరీక్షించి తెలుసుకొనండి. మీకు మేలు కలిగించే మార్గమేదో మీరు కనుగొనండి. ఆ కనుగొన్న తర్వాత ఆ మార్గములలో మీరు నడుచుకొనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మార్గంలో నడవాలంట? మేలు కలిగించే మార్గమేదో, మంచి చేసే మార్గమేదో, ఆ మాయ రోగాన్ని తగ్గించే మార్గమేదో, నీ పట్ల కృప చూపించే మార్గమేదో, అదేదో నువ్వు గమనించి ఆ మార్గములో నువ్వు నడుచుకోవాలి అని దేవుని లేఖనము స్పష్టంగా తెలియచేస్తూ ఉండగా, ఈ రాత్రి దేవుని పిల్లలమైనటువంటి మనందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. ప్రభు సన్నిధిలో ఆయన వేడుకుందాం. అయ్యా, నువ్వు పరమ వైద్యుడు అని, గొప్ప దేవుడు అని ఈ రాత్రి మేము తెలుసుకున్నామయ్యా. నువ్వు మహాదేవుడు అని మేము తెలుసుకున్నామయ్యా. మహోన్నతుడైన దేవుడు అని మేము గ్రహించాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రాలు.
మనుషులు అనేక రకములైన రోగములు కలిగిన వారుగా ఉన్నారు. అయితే మీరు మనుషుల యొక్క రోగములో నుంచి విడిపించడానికి ఇదిగో ప్రభువా ఈ లోకానికి వచ్చారని డాక్టర్ లోకా గారి ద్వారా మేము తెలుసుకున్నాము. ప్రభువా ఈ రాత్రి నువ్వు గొప్ప దేవుడివని నీ పాద సన్నిధికి వచ్చాము తండ్రి. అయ్యా ఈ రాత్రి నీ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నువ్వు గొప్ప దేవుడివని, శక్తి కలిగిన దేవుడివని, మహోన్నతుడైన దేవుడివని, పరమ వైద్యుడివని, మా హృదయాలను సైతము బాగు చేసే దేవుడివని, ఆత్మీయ శరీర రోగములో నుంచి విడిపించే దేవుడివని మేము గుర్తించి నీ బిడ్డలుగా బ్రతికే భాగ్యము నీ పిల్లలుగా మాకు దయచేయమని, వచ్చిన బిడ్డలందరిపైన నీ కృపను కుమ్మరించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.